తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు 15 నెలల చిన్నారికి అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన తాబిష్ అలీ అనే చిన్నారి తీవ్ర కడుపు నొప్పి, మలంలో రక్తస్రావంతో చేరగా ఇండక్షన్ సమస్యగా గుర్తించారు. సాధారణంగా దీనికి ఓపెన్ సర్జరీ అవసరమవగా పెడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏబి జగదీష్ బృందం ఎలాంటి కోత లేకుండా న్యూమాటిక్ రిడక్షన్ విధానంలో నియంత్రిత గాలి పీడనం ద్వారా సమస్యను పరిష్కరించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ₹1,00,000 వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ కింద ఉచితంగా అందించారు. నేను డాక్టర్ పద్మ, అనస్థిషియా హెచ్ఓడికి. మా దగ్గర ఒక బాబు 1.5 ఇయర్ బాబు ఒక 5 రోజుల క్రితము రుయా హాస్పిటల్ రావడం జరిగింది. బాబు కండిషన్ వచ్చినప్పుడు విపరీతమైన వామిటింగ్స్ అండ్ ఫీవర్ ఎక్కువగా ఉండింది. సో అప్పుడు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసి క్లినికల్గా డయాగ్నోస్ చేసేసి అది ఇంటర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పేగు మడత అని అంటారు. సో అట్లా పేగు మడత పడడం మూలంగా బాబు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అది చాలా ప్లేసెస్లో తిరిగేసి ఇక్కడికి వచ్చారు. అలాంటి కండిషన్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. సో అవి డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే మేము ఆపరేషన్స్ లేకుండా మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అది బవల్లో ఉండే గ్యాస్ అంతా రిలీజ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బాగా రికవర్ అయిపోయాడు. తర్వాత వెంటనే ఒక సెకండ్ డే ఫీడింగ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. సో బాబు కండిషన్ ఇప్పుడు చాలా బాగుంది. నేను డాక్టర్ జగదీష్ అండి, చిన్నపిల్లల ఆపరేషన్ వైద్య నిపుణుడిని. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. మనకు ఈ రోజు ఒక మంచి సర్జరీ లేకుండా ఒక పిల్లోడికి వైద్యం చేశాము పేగు మడత పడి ఉంటే.